Next one, 61 question. The speed of vehicle is recorded by. Speed of vehicle is recorded by. Answer ammeter, odometer, speedometer, voltmeter. ఏదో చెప్పండి. Correct answer is speedometer. Speedometer. Correct answer is what? Speedometer గా మనము తీసుకోవచ్చును. ఓకేనా, స్పీడోమీటర్. సో ఎంత వేగంగా వెళ్తుంది అనేది మనకు స్పీడోమీటర్. ఓడోమీటర్ కూడా కొన్ని సందర్భంలో తీసుకుంటాం. ఓకే, స్పీడోమీటర్ అనేది స్పీడ్కి డిపెండ్ అయ్యింది కాబట్టి స్పీడోమీటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ని చూద్దాం. 62 క్వశ్చన్. ద క్లాక్ యూజ్డ్ నవే డేస్. ఏ రకమైన క్లాక్ని మనం యూజ్ చేస్తున్నాము? క్వార్జ్ క్లాకా, మినిట్ క్లాకా, సెకండ్ క్లాకా, ఆల్ ఆఫ్ దీస్. దేనిని ఉపయోగిస్తున్నాం? So the clock used nowadays are quartz, minute, second, all of these. దేన్ని ఉపయోగిస్తున్నాము? ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న గడియారాలను కనుక తీసుకున్నట్టయితే ఏ గడియారాలు? క్వార్ట్జ్ గడియారాలను మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ క్వార్ట్జ్ గడియారాలు క్వార్ట్జ్ స్ఫటికాలతోటి క్వార్ట్జ్ క్రిస్టల్స్ తోటి తయారు చేయబడిన ఈ గడియారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఖచ్చితమైన టైంను సూచించడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం క్వార్ట్జ్ క్లాక్స్ని ఉపయోగిస్తున్నాము. కమ్ టు 63 క్వశ్చన్. Physical quantity which we cannot obtain from distance time graph is. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి రాని ఫిజికల్ క్వాంటిటీ ఏది అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కనుక గీస్తే ఈ గ్రాఫ్ నుంచి మనం ఇందులోపల దేనిని నిర్ణయించలేము అంటున్నాడు. సో డిస్టెన్స్ వర్సెస్ టైం ఉంది కాబట్టి వెలాసిటీని మనం తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి మనము దీనిని మనం నిర్ణయించలేము. మిగతా అంశాలన్నింటినీ స్పీడ్ అంటేనేమో డిస్టెన్స్ బై టైం టేకన్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే డిస్టెన్స్ అనేది వై యాక్సిస్ మీద రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 64th క్వశ్చన్. ఏ హార్స్ పుల్లింగ్ కార్ట్ హ్యాజ్. ఎడ్ల బండిని లాగే గుర్రం యొక్క చలనము అని అడుగుతున్నాడు. ఆసిలేటరీ మోషనా, సర్క్యులర్ మోషనా, లీనియర్ మోషనా, నన్ ఆఫ్ దీస్. సో ఏది మనకు గుర్రం యొక్క చలనం ఎట్లాంటిది? ఏ ఆప్షన్? ఆసిలేటరీ మోషన్. ఏ ఆప్షన్ ఏంటిది? ఆసిలేటరీ మోషన్. నెక్స్ట్ వన్, 65 క్వశ్చన్. If the velocity of a body does not change with time, its acceleration is. So velocity ganaka, next question come to like this. 65th question. If the velocity of a body does not change with time, its acceleration is. Acceleration is equal to what? Change in velocity by time. So velocity change avadam ledu kabatti change 0 avutundi by time. 0 by something is 0. సో కాబట్టి అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? 0 అవడం జరుగుతుంది. యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? 0 అవడం జరుగుతుంది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం తోటి మనము చేయొచ్చు. యాక్సిలరేషన్ అంటే ఏంటిదిరా? త్వరణము అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ కమ్